ఈరోజు గోనెండ్ల మండల హెడ్ క్వార్టర్ ప్రాథమిక వ్యవసాయ అగ్రికల్చర్ సొసైటీ నందు సింగిల్ ప్రెసిడెంట్ అయిన ఎన్వి రామాంజనేయులు తెలియజేయడం ఏమనగా ఎమ్మినూరు నియోజకవర్గము చాలా అభివృద్ధి చెందుతుంది, రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది. దానికి ముఖ్య కారణం బివి జయనాయస్ రెడ్డి గారు. మంచి హార్డ్ వర్కరు. మా ప్రభుత్వం లేని టైంలో కూడా కడప ఇన్ఛార్జ్ ఇచ్చింటే కూడా ఇక్కడ చూసుకుంటూ మరి కడప వరకు పోయి రాత్రి పగలు కష్టపడి అక్కడ పార్టీని అభివృద్ధి చేసినాడు. మంచి నవ యువకుడు. గతంలో పోల్చుకుంటే నేను 83 నుంచి పార్టీలోనే ఉన్నాను, ఎటువంటి వేరే పార్టీలో పోలేదు. 83 నుంచి సీనియర్ని నేను తెలుగుదేశం పార్టీలో. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు, అందరినీ చూసినాము, అందరినీ గెలిపించుకున్నాము ఆ టైంలోన. కానీ ఇంత హార్డ్ వర్కర్ని మేము చూడలేదు. మొన్న భీమోహన్ రెడ్డి గారు కూడా చేసినారు. మేము ఆయన కింద కూడా పనిచేసినాం. కానీ ఆయన కొద్దిగా ఫాస్ట్గా జయనాయస్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు. మా ఎమ్మినూరు అభివృద్ధి ఇంకా చెందాల్సి ఉంది. ప్లస్ కర్నూలు జిల్లాకు కూడా అవసరం కావాలా ఇటువంటి వ్యక్తి అనుకుంటే ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని సభాముఖంగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాకి ఒక తాటిపైకి తెలుగుదేశం పార్టీని ఒక తాటిపైకి తేవాలంటేనే ఒక జయనాయస్ రెడ్డి వంటి వ్యక్తులైతేనే సరిపోతారు. కాబట్టి మినిస్టరు ఖచ్చితంగా జయనాయస్ రెడ్డి గారికి ఇవ్వాలని సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఎమ్మినూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నాయి. నీరైతేనేమి, గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తులో జిల్లాకు కూడా అవకాశము ఎమ్మినూరు ఉంది. కాబట్టి ఎమ్మినూరు జిల్లా ఇవ్వవలసింది కూడా చంద్రబాబు నాయుడిని సభాముఖంగా కోరుకుంటున్నాము. పార్టీలో అన్ని వర్గాలను, అన్ని లీడర్లను, చిన్న లీడర్లు, పెద్ద లీడర్లని అందరం కలుపుకొని పోయి ఎవరెవరికి ఏ పదవి కావాలా అని ఆ స్టడీ చేస్తూ నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ జయనాయస్ రెడ్డి గారు ఒక్కొక్క మండలాన్ని కొద్ది రోజులుగా టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్క మండలం ఇన్ని రోజులు, ఒక్కొక్క గ్రామం ఒక రోజు అట్లా తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ప్రజల్ని మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఒక లిస్టు తయారు చేసుకున్నాడు ఆయన ఎమ్మినూరు నియోజకవర్గాన్ని. నెక్స్ట్ మరి ఎలక్షన్ కల్లా ఈ సమస్య ఉంది అన్నట్లా చేయాలని తాపత్రయము ఆయనలో ఉంది. 6 నిమిషాలు కష్టపడుతున్నాడు. కాబట్టి ఈయనకి ఇట్లా కష్టపడే వ్యక్తికి మినిస్టర్ ఇస్తే ఈ నియోజకవర్గంతో పాటు ఈ పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలన్నిటికీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో మేలు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మేము రిక్వెస్ట్ అనుకునండి, మా డిమాండ్ అనుకునండి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు జయనాయస్ రెడ్డి గారికి ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను.